good. So ladies and gentlemen, that is our childhood, that's our growing up, that is Telugu cinema. Thank you. This is Telugu cinema for you, everybody. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. In a negative role. Because of Telugu cinema, Nagarjuna garu are missing, but so ladies and gentlemen, that is our childhood, that's our growing up, that is Telugu cinema. Thank you. This is Telugu cinema for you, everybody. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. In a negative role. అందంలో రారాజు, రాజసంలో మగమహారాజు. ఆయన మీసం వెలేస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే, తొడగొడితే చరిత్ర తిరగరాయాల్సిందే. ఆ గళం విసిరే ఒక్కో పదం పంచ్ డైలాగ్స్ గా ప్రేక్షకుల గుండెల్లో పరవళ్లు తొక్కాల్సిందే. జన ప్రభంజనాన్ని ఉర్రూతలూగించాల్సిందే. ప్రజాక్షేమం ఆయన తపన, జన సంక్షేమం ఆయన ఆలాపన. ఆ అభినవ తేజో కిరణం నట నృసింహం నందమూరి బాలకృష్ణ. తెలుగు తెరపై ఆయనకు లేరెవరు సాటి. ఆయన పోషించిన పాత్రలకు రాలేరెవరు పోటీ. నందమూరి ఇంటి ముద్దుల బిడ్డడిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు, శ్రీమతి బసవతారకం పుణ్య దంపతులకు 1960 జూన్ 10వ తేదీన జన్మించిన బాలకృష్ణ అందంలో, అభినయంలో తండ్రికి తనయుడిగా ఘనకీర్తిని గడించారు. పెద్దవాడివని మర్యాదిస్తున్నాను, చిన్నవాడివని మందలిస్తున్నాను. నా ఫీల్డ్కి వస్తే నన్నే దెబ్బతీసేలా ఉన్నావురా బేట. చూడవచ్చా, ఈ ఫీల్డ్ ఇంతవరకు ఎదురులేని మనిషిగా ఉంటున్నా. చిన్ననాడు ఇంట్లో అద్దం ముందు తన నట ప్రాభవాన్ని ప్రదర్శిస్తున్న బాలయ్య ఆసక్తిని గమనించిన ఆయన తల్లి నందమూరి బసవతారకం గారి ప్రోత్సాహం, తండ్రి ఎన్టీఆర్ గారి దీవెనలతో 1974లో తొలిసారిగా కెమెరా ముందుకొచ్చారు మన బాలయ్య. బాలయ్య లేని చిత్రసీమను ఊహించలేమంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. వైవిధ్యభరితమైన కథల ద్వారా వెండి తెర వెలుగు జిలుగులను దశ దిశలా ప్రసరింపజేసిన ఘనత మన నందమూరి బాలకృష్ణకు మాత్రమే దక్కుతుంది. ప్రజలకు మంచి జరుగుతుంటే తలవంచుత, వారి అవసరాలను తీర్చేందుకు ఎంతటి సహాయాన్నైనా అందిస్తాననే బాలయ్య బాబు తీరు ఎంతో మందికి చిరపరిచితమే. సినీ రంగంలోనే కాదు, రాజకీయంలోనూ బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లెజెండ్ నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు గారి తర్వాత అన్ని జోన్లలో హిట్లు కొట్టిన బహుముఖ ప్రజ్ఞాశీలి మన బాలకృష్ణ. లేక ఉలిక్కి
పడతారా? నంది, సైమా, ఫిలింఫేర్ వంటి పలు అవార్డు సినీ పరిశ్రమలో ఆయన 50 ఏళ్ల నట ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు. తల్లి బసవతారకం పేరు మీదుగా తండ్రి ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ లో స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ సెంటర్ లో తాను చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన 25 ఏళ్ల కాలంలో వటవృక్షంలా తీర్చిదిద్ది ఎందరికో ప్రాణప్రదాతగా నిలిచారు మన బాలయ్య బాబు. మీరిలాగే అఖండ చిత్ర సామ్రాజ్యాన్ని మహారథి అయి పరిపాలించాలని, భావితరాలకు మీ పెర్ఫార్మెన్స్ పవర్ దిక్సూచి కావాలని అఖిలాంధ్ర కోటి ప్రజానికం దిక్కులు పిక్కటిల్లేలా నిలదీస్తోంది. జై బాలయ్య, జై జై బాలయ్య. నువ్విలాగే అధినాయకుడివై శతవసంతాలు వర్ధిల్లాలయ్యా. Ladies and gentlemen, if you see versatility in movies, this is versatility in life. Can I please... అందంలో రారాజు, రాజసంలో మగ మహారాజు. ఆయన మీసం మెలేస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే, తొడగొడితే చరిత్ర తిరగరాయాల్సిందే. ఆ గళం విసిరే ఒక్కో పదం పంచ్ డైలాగ్స్ గా ప్రేక్షకుల గుండెల్లో పరవళ్లు తొక్కాల్సిందే. జన ప్రభంజనాన్ని ఉర్రూతలూగించాల్సిందే. ప్రజాక్షేమం ఆయన తపన, జన సంక్షేమం ఆయన ఆలాపన. ఆ అభినవ తేజో కిరణం నట నృసింహం నందమూరి బాలకృష్ణ. తెలుగు తెరపై ఆయనకు లేరెవరు సాటి. ఆయన పోషించిన పాత్రలకు రాలేరెవరు పోటీ. నందమూరి ఇంటి ముద్దుల బిడ్డడిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు, శ్రీమతి బసవతారకం పుణ్య దంపతులకు 1960 జూన్ 10వ తేదీన జన్మించిన బాలకృష్ణ అందంలో, అభినయంలో తండ్రికి తనయుడిగా ఘనకీర్తిని గడించారు. మధ్య కలపించడానికి నువ్వు నీ బాబు నా బేట పెద్దవాడివని మర్యాదిస్తున్నాను, తప్పుకో. చిన్నవాడివని మందలిస్తున్నాను. నా ఫీల్డ్కి వస్తే నన్నే దెబ్బతీసేలా ఉన్నావురా బేట. చూడవచ్చా, ఈ ఫీల్డ్లో ఇంతవరకు ఎదురులేని మనిషిగా ఉంటున్నాను. చిన్ననాడు ఇంట్లో అద్దం ముందు తన నట ప్రాభవాన్ని ప్రదర్శిస్తున్న బాలయ్య ఆసక్తిని గమనించిన ఆయన తల్లి నందమూరి బసవతారకం గారి ప్రోత్సాహం, తండ్రి ఎన్టీఆర్ గారి దీవెనలతో 1974లో తొలిసారిగా కెమెరా ముందుకొచ్చారు మన బాలయ్య. బాలయ్య లేని చిత్రసీమను ఊహించలేమంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. వైవిధ్యభరితమైన కథల ద్వారా వెండి తెర వెలుగు జిలుగులను దశ దిశలా ప్రసరింపజేసిన ఘనత మన నందమూరి బాలకృష్ణకు మాత్రమే దక్కుతుంది.